అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఇక్కడ వాక్యంలో దేవుడు శక్యమైతే అంటే సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీరు సమస్త మనుషులందరితో కూడా సమాధానంగా ఉండండి. దేవుడు ఇక్కడ సమాధానంగా ఉండండి అంటే మనం సమాధానంగా లేం కాబట్టి ఆయన చెప్తున్నాడు. అందరితోనూ సమాధానంగా ఉన్నామా? అందరితోనూ సమాధానంగా మనము ప్రవర్తిస్తున్నామా? కొంతమందిని ఒకలాగా చూస్తాం, కొంతమందిని ఒకలాగా చూస్తాం. అంటే నా ఉద్దేశము ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారని, ప్రతి ఒక్కరు ఇలాగే చూస్తున్నారని కాదు. కానీ జనరల్గా మనం ఆలోచన చేసుకుంటే దేవుడు శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. కానీ శత్రువుని మనం ఎలా చూస్తున్నాం? ప్రేమిస్తున్నామా? వాడిని శత్రువుగానే చూస్తున్నాం కదా. అలా చూడకూడదు కదా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమస్త మనుషులందరితో కూడా మీరు సమాధానంగా ఉండాలి. అంటే ఆ శత్రువు అనే ఆలోచన నీకు ఉండకూడదు. అతడు కూడా నీకు మిత్రుడుగానే ఉండాలి. అతన్ని కూడా నువ్వు సమాధానంగా చూడాలి, సమాధానంతో అతనితో కూడా ఉండాలి. దేవుడు ఇక్కడ సాధ్యమైతే చేతనైనంత మట్టుకు అందరితో నువ్వు సమాధానంగానే ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితోనూ ఎలాంటి ఇష్యూలు నువ్వు పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు లోకస్తుడిగా ఉన్నప్పుడేమో కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నావు, ఆయన యొద్దకు వచ్చేసావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయనకు సాక్షిగా మారిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు అందరితో కూడా సమాధానంగానే ఉండాలి. ఎవరిని శత్రువులుగాను, ఎవరిని ఎక్కువ తక్కువగా చూడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు అయిపోయావు. కాబట్టి దేవుని ప్రేమ కలిగి శత్రువులను సైతం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాధ్యమైతే నీ చేతనైనంత మట్టుకు అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాలి అని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుందన్నమాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలోకి మనం వస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ వాక్యంలో కూడా అందరితో సమాధానంను పరిశుద్ధత కూడా కలిగి ఉండటానికి మనం ప్రయత్నించాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అలాగే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే పరిశుద్ధత మనలో లేదనుకో మనం దేవుణ్ణి ఎప్పటికీ చూడలేం, ప్రభువుని చూడలేం. ఎందుకంటే మనలో పాపం ఉంది కదా. కాబట్టి ప్రభువుని ఎలా చూస్తాం? ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కదా. కాబట్టి మనం పాపంలో ఉండి ప్రభువుని ఎలా చూస్తాం? చూడలేం కదా. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంది, ఏమంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. మన హృదయం శుద్ధిగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు చెప్పాడు కదా సమాధానంగా ఉండని. సమాధానంగా ఉండాలి. ఒకవేళ నీకు శత్రువు అనుకో, నువ్వు శత్రువుని ద్వేషించొద్దు, ఏం మాట్లాడద్దు, సమాధానంగా ఉండు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను బట్టి దేవునికి కట్టుబడి నువ్వు సమాధానంగా ఉండు. నీ శత్రువు సైతం నీకు మిత్రుడైపోతాడు, పరిస్థితులు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నువ్వైతే అందరితో కూడా సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, మీరు ఎలాంటి విరుద్ధాలు పెట్టుకోకూడదు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితోనూ ఇష్యూలు ఏం పెట్టుకోకూడదు. అవి మీకు సంబంధించినవి కాదు, అవి మీకు సంబంధించినవి కాదు. అవి లోకస్తులవి. లోకం వాళ్ళు చెప్పిన వింటారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ మీరు అలా కాదు. మీరు నా బిడ్డలు, నా రక్తంలో కడగబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. మీరు నీతిమంతులు కాబట్టి అలాంటి పనులు మీరు చేయకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడైతే చెప్తున్నాడు అనమాట. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు దేవుని తెలుసుకొని కూడా ఆయన రక్తంలో కడగబడి కూడా సమాధానంగా ఉండకుండా ఎవరితో అయినా సరే కోపంగా, చిరాగ్గా, ఆవేశంగా వెళ్తూ గొడవలు పెట్టుకుంటూ లేనిపోని ఇష్యూలు తెచ్చుకుంటున్నావేమో, దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు, వద్దు నాన్న, వదిలేసి సమాధానంగా ఉండు. నీకేదన్నా ఇబ్బంది ఉంది, ఎవరైనా నిన్నేమన్నా అనిండొచ్చు, నాకు వచ్చి చెప్పు, నేను మాట్లాడతా, నేను చూసుకుంటానని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో అలా ఎవరన్నా ఉంటే మార్చుకోండి, ఇంకా విడిచిపెట్టండి. అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. కృప కలిగిన వాడా, కరుణగల దేవ, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం తండ్రి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి అని అయ్యా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇన్ని రోజులు నాయన ప్రభా, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీ రక్తంలో కడగబడ్డానే కానీ, మీ బిడ్డగా తిరుగుతున్నానే కానీ, మీ పాటలు పాడుతున్నాను కానీ, వాక్యం చదువుతున్నా కానీ, అన్నీ చేస్తున్నా, కానీ మనుషులతో సమాధానంగా ఉండట్లేదు. కోప్పడుతున్నాను, చిరాకు పడుతున్నాను, ఆవేశపడుతున్నాను, నా ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నాను.
లోకం నన్ను చూస్తుంది, లోకం నన్ను చదువుతుంది, లోకం నా ప్రవర్తనను గమనిస్తుందని నేను మర్చిపోయి నా ఇష్ట ప్రకారం జీవించాను. విచ్చలవిడిగా తయారయ్యాను. నన్ను మన్నించండి తండ్రి, నన్ను క్షమించండి అయ్యా. అయినా దయవుంచి నన్ను మన్నించి, మీరు సమాధానకర్త కదయ్యా, దయవుంచి యేసయ్యా నాలో ఈ కోప శబ్దోషాలను తొలగించి నన్ను సమాధానపరచండి తండ్రి. ఇక నుంచి నేను అందరితో కూడా సమాధానంగా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయండి. నా కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించండి. అయినా మీ ప్రేమతో నన్ను నింపి అందరితో నేను సమాధానంగా ఉండటానికి సహాయం చేయమని, సమాధానం కలిగి జీవించడానికి సహాయం చేయమని, కృపనందించమని, దయ చూపెట్టమని, కనికరించమని, ఈ వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేను కూడా సమాధానంగా ఉండాలని ఆశపడేలా, మీ పాదాలను పట్టుకునేలా, వారు కూడా వారి జీవితాన్ని మార్చుకునేలా సహాయం చేయమని దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.